వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. మూడవసారి రికార్డ్ స్థాయిలో బీజేపీ తరపున ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. పోలవరం నియోజకవర్గం బుట్టేగూడెంకి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు విద్యారోహిణి విద్యాసంస్థల చైర్మన్ కె రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశం గర్వించదగిన ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. ఈరోజు మూడోసారి రికార్డు స్థాయిలో జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత భారతీయ జనతా పార్టీ తరపు నుంచి గౌరవ ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రమాణం స్వీకారం 7:30 గంటలకు చేస్తున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్కి డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ద్వారా మన ఆంధ్రప్రదేశ్కి ఉజ్వలమైన భవిష్యత్తు ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఇక్కడున్న పాలకులు ఎవరైతే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, దానికి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారు, వీళ్ళందరూ కీలకమైన భూమిక పోషించి ఇక్కడ ఏదైతే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్ అనే సిద్ధాంతము, అలాగే ఒక అంత్యోదయ అనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ ద్వారా అంత్యోదయ అనే ఒక ఉద్దేశాన్ని తీసుకొని వాస్తవానికి అట్టడుగు స్థాయి వర్గానికి మేలు చేస్తున్నటువంటి ఏకైక పార్టీ, అలాగే జాతీయవాదానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి పార్టీ. ఇవాళ చైనా మోదీ గారికి కొంచెం స్వల్ప మెజారిటీ తగ్గితేనే చైనా వాళ్ళు సంబరం చేసుకుంటున్నారంటే మోదీ గారు ప్రపంచ రాజకీయాల్లో కానీ భారతదేశ రాజకీయాల్లో కానీ ఎటువంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేశారో ప్రజలకి ఈరోజు క్లియర్ అవుతుంది. యువత మొత్తం పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఈ దేశంలో ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో భారతీయ జనతా పార్టీ గెలిస్తే ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఏదో ఆందోళనలు జరిగిపోతాయి, రిజర్వేషన్స్ తీసేస్తారు, లేదంటే రాజ్యాంగ సవరణ చేస్తారు, ఇలా చెప్తున్న అపోహలు ఏవైతున్నాయో కేవలం అపోహలే. ఎక్కడా కూడా అటువంటి విధానం ఉండదు. అలాగే కోర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కానీ గ్రామ స్థాయిలో, కాన్స్టిట్యూషన్ లెవెల్లో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి. పేద ప్రజలకి మేలు జరిగేదానికే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే సమగ్ర అభివృద్ధి, జీడిపిలో కూడా భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిలో ప్రొడక్టివిటీ పెంచుకొని స్వయం సమృద్ధి సాధిస్తూ ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే ఒక సంకల్పం తీసుకుని, మేక్ ఇన్ ఇండియా అనే ఒక సంకల్పం తీసుకొని రైతులకి వాళ్ళ యొక్క పంట ధరల్ని డబుల్ చేసే విధంగా, అలా ఇది ఇక్కడ ఏదైతే రైతులు సఫర్ అయ్యారో వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకోవడానికి కానీ, లేదా వాళ్ళ పంటలకు గిట్టుబాటు ధర రాలేదు, వాటిలన్నింటికి సరైన సమాధానం. మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్ట్ పూర్తిగా శరవేగంగా నిర్మాణం జరగడం కానివ్వండి, మన రాజధానిని నిర్మాణం చేసుకోవడం కానివ్వండి, మౌలిక వసతుల కల్పన కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్స్ కానివ్వండి, విద్యా ఉపాధి అనేది పెరగడం కానివ్వండి, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో మన యొక్క భారతదేశంలో ఇక్కడ కూటమి అభ్యర్థులు సాధించిన విజయం కానివ్వండి, ఈరోజు మన కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక దేశంలోనే అత్యున్నతమైన భాగస్వామ్యం కల్పిస్తూ ఈరోజు తీసుకుంటున్న రెజల్యూషన్స్ అని మనకు తెలుస్తున్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో ఎక్కువ మంది జాయిన్ అవుతూ భారతీయ జనతా పార్టీకి మన అబ్జల్యూట్గా కనుక మద్దతు తెలియజేయగలిగితే కనుక మనం ఒక సుభిక్షమైన ఆంధ్రప్రదేశ్ని చూడొచ్చు, అభివృద్ధిని చూడొచ్చు. ఈ సందర్భంగా ప్రతి స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఒక అత్యున్నత స్థాయిలో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. బహిరంగంగా ఎలక్షన్ అయిపోయినాక రాజకీయం అనేది ఉండొద్దనే ఉద్దేశంతో ప్రజలందరూ ప్రజాస్వామ్యంలో చక్కగా కన్నబిడ్డల్లాగా పరిపాలించబడాలి. ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే రాజకీయం, ఎలక్షన్స్ అయిపోయినాక రాజకీయం ఉండకుండా అభివృద్ధి మీద మాత్రమే ఫోకస్ చేయాలి. పాలకపక్షాలు, ప్రతిపక్షాలు అన్నీ కూడా కక్షపూరితమైన వాతావరణం కాకుండా స్నేహపూరితమైన వాతావరణంతో మసులుకోవాలని, అందరూ సుఖము, శాంతి, సంతోషంతో జీవనాన్ని గడిపే విధంగా ఒక పూర్తి స్వేచ్ఛతో ప్రజలందరూ మూవ్ అయ్యే విధంగా ఇక్కడ పరిపాలన ఉంటుందని నేను నమ్ముతున్నాను వ్యక్తిగతంగా. అలాగే అదే విధమైన పరిపాలన దేశవ్యాప్తంగా ఉంటుంది. ఈ దేశం ప్రపంచానికి ఒక విశ్వగురు స్థానంలో ఖచ్చితంగా నిలబెట్టే వరకు
శ్రామికుడు రోజుకి 18 గంటలు కష్టపడుతూ 74 సంవత్సరాల వయసులో కూడా పనిచేస్తున్నటువంటి ఆయన స్ఫూర్తిని తీసుకుని మేము అందరం పనిచేస్తాము. భారతీయ జనతా పార్టీ యొక్క సమగ్ర అభివృద్ధికి ప్రతి కార్యకర్త పనిచేస్తాడు. జై హింద్, జై భారత్, జై బీజేపీ.